పాలసీ పేరుపై ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందన్న జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హిల్ట్ పాలసీలో ఎటువంటి స్కామ్ లేదన్నారు. 5 లక్షల కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెరలేపింది. హిల్ట్ పాలసీ పేరు మీద అసలు ఎంత ఆశ్చర్యం అంటే సాధారణమైన ప్రజలకు కూడా అర్థమైపోతా ఉంది. 10,000 ఎకరాల అతి విలువైన భూముల్ని కారు చౌకగా వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ ఆత్మీయ బంధువులకు, ఆత్మీయ మిత్రులకు కట్టబెట్టడానికి ఒక భారీ స్కామ్ తెరలేపింది ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది హైదరాబాద్ నగరానికి ద్రోహం చేయడమే కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా ద్రోహం చేయడం. మూసేసిన పారిశ్రామిక వాడల భూములను ఒక పథకం ప్రకారం ఎకరం 100 కోట్లు విలువ చేసే భూమిని కేవలం ₹1 కోటి, 2 కోట్లకు, 3 కోట్లకు వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఇది ఈ ఇండస్ట్రియల్ పాలసీ మీద ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా పూర్తిగా ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. అసలు పాలసీ అర్థం కాక చేస్తున్నారా, ఏదో బురద జల్లాలి, బదనాం చేయాలనే ఉద్దేశం చేస్తున్నారా? ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఏకైక లక్ష్యం హైదరాబాద్ ని పొల్యూషన్ ఫ్రీ చేయాలని. ఇది మన తెలంగాణ ప్రజలందరూ ఆకాంక్షించే విషయం. ఇది ఎవరో కూర్చొని ఏదో ఒక ఆయన ల్యాండ్ స్కామ్ అంటాడు, ఒక ఆయన ఏమంటాడు 9,932 ఎకరాలు అంటాడు, 5 లక్షల కోట్ల కుంభకోణం అంటాడు, ఒక ఆయన 6 లక్షల కుంభకోణం అంటాడు. అవన్నీ అవాస్తవాలు, అసత్యాలు, ఏదో బదనాం చేసే ప్రయత్నం. అయితే ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేయాలి, ఇన్సెంటివైజ్ చేయాలి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటే బయటికి షిఫ్ట్ చేయాలంటే కొంత పాలసీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. కుంభకోణానికి ఆస్కారం ఎక్కడుంది? వెర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ స్కామ్?